తమిళనాడు కరూర్‌లో విజయ్ సభలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నటువంటి జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. సార్ ఎక్కడో మీరు నిజానికి అహ్మదాబాద్‌లో ఉన్నారు. పర్సనల్ పని మీద ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్లారు కాలేజీకి. అయినప్పటికీ నేను అడగగానే మీరు యాక్సెప్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ముందు. థ్యాంక్ యూ. సార్ ఈ ఘటనని ఎలా చూడాలి? ఎందుకంటే ఈ స్టాంపేడ్లు అవటం అనేది మనం ప్రతిసారి కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా హీరోల విషయంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నారో విజయ్, ఆయన కూడా ఫస్ట్ అక్కడ హీరోనే, ఇప్పుడు పాలిటీషియన్ అయ్యారు ఆయన. సో అసలు ఏ రకంగా చూడాలి సార్? చాలా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ఫ్యామిలీ అయితే అందులో అబ్బాయి అమ్మాయి రీసెంట్గా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ కూడా అయిందంట సార్. మ్యారేజ్ కాకుండా ఇద్దరు కూడా చనిపోయారు. చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి స్టిల్. అంటే ఈ స్టాంపీడ్స్ అన్నవి, ఈ తొక్కిసలాట అన్నవి మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయేమో. ఇవి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి, జ్యుడిషియల్ కమిషన్లు స్థాపించబడ్డాయి. కానీ ఇవి అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే ప్రజల యొక్క ఎక్కువ పెద్ద సంఖ్యలో ప్రజలు సమావేశం అవుతారో, మేబీ ధార్మిక స్థలాలు కావచ్చు, లేకుంటే తీర్థక్షేత్రాలు కావచ్చు, మందిరాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా సర్వసాధారణంగా మీరు చూస్తే మన కుంభమేళాలో కావచ్చు, ఆ ముందు ఉజ్జయిని కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఏదో ఒక సంఘటన జరగడం, ఆ సంఘటన యొక్క పర్యవసానంగా అక్కడ తొక్కిసలాట జరగడం. మీరు ఐ థింక్ ఉజ్జయినిలో చూస్తే సడన్ గా ఒక ఫ్లోరింగ్ కొలాప్స్ అయి కింద ఒక బావి ఉందట, అందులో ప్రజలు పడిపోయారు. దాంట్లో సుమారుగా 13 మందో ఏదో చనిపోయారు. తర్వాత మన కుంభమేళాలో జరిగిన ఇది. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళంతా ఎలా ఉంటారంటే త్వరగా వాళ్ళ కార్యక్రమం ముగించేసుకుని త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎప్పుడైతే అక్కడ ఏదైనా ఒక చిన్న లోటుపాట్లు జరిగాయో, లేకుంటే వాళ్ళని చాలా సేపు వెయిట్ చేయించిన తర్వాత ఒక్కసారి వాళ్ళని వదలడమో, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఏంటంటే వాళ్ళు పరుగులు పెట్టి త్వరగా పని ముగించుకొని వెళదామన్న దీంట్లో ఈ తొక్కిసలాట అన్నది జరుగుతుంటుంది. ఇది సాధారణంగా మనకు తీర్థక్షేత్రాల్లో, ముఖ్యంగా పుష్కరాలు ఈ సందర్భంగా జరిగే అంశం. తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రాజకీయ నాయకుల యొక్క ఈ సభలు, సాధారణంగా రాజకీయ నాయకుల సభలకి ఈ మధ్య ప్రజలను బస్సుల్లోనూ, తర్వాత ఈ మన ట్రక్స్ లోను తీసుకొస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొద్దిగా భోజనం పెడతామని చెప్పేసి. కానీ సినిమా నటులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు గాని, ఎందుకంటే వాళ్ళని కేవలం స్క్రీన్ మీద చూసింటారు కానీ వాళ్ళు ఒకసారి నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాము, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయో చూద్దామని చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. సో ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అల్లు అర్జున్ గారు ఆయన పుష్ప 2 ఫిలిం రిలీజ్ అయినప్పుడు ఆ సంధ్యా థియేటర్ కి రావడం కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ కూడా చాలా మంది ప్రజలు ఎవరు కూడా వాళ్ళను తరలించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు వస్తుంటారు. అదే బాలకృష్ణ గారు గాని, ఎవరైనా ఫిలిం స్టార్స్, ఈవెన్ ఫిలిం ఓపెనింగ్స్, ఆడియో రిలీజ్, లేకుంటే సాంగ్ రిలీజ్, వీటి కూడా మనం చూస్తుంటాం. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఏదైతే తమిళ్ వెట్రి కళగం అని కొత్త పార్టీ స్థాపించి ఆయన ప్రజలను కలవడానికి వెళుతున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక పాపులర్ హీరో, అది కూడా ఒక సూపర్ హీరో వస్తుంటే చూడడానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడడం అన్నది మొదలు పెట్టారు. మొన్న యాక్చువల్ గా ఆయన ప్రయాణం చేస్తున్న క్యారవాన్ మీదకి కావచ్చు, లేకుంటే ఆయన పెట్టిన ర్యాంప్ లాంటి ఒక దాని మీద కూడా చాలా మంది అభిమానులు ఆయన్ని చూడాలి, జనరల్ గా వీళ్ళకు టచ్ చేయాలన్న ఒక ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఆ ర్యాంప్ మీద ఎక్కడానికి కూడా ప్రయత్నిస్తే ఆయనకున్న ఈ బౌన్సర్లు ఎవరైతే ఉన్నాయో ఒక వ్యక్తిని కింద పడి వేయడం జరిగింది. తర్వాత ఆయన మెడలో ఒక ఇది వేస్తారు, ఆయన ఒక కండువా లాంటి, సో దాన్ని కూడా వీళ్ళు ఫ్యాన్స్ అంతా తీసుకొచ్చి ఆయన వైపు విసురుతూ ఉంటారు. సో ఇలాంటివి మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో కరూర్ అనే ప్రాంతంలో ఆయన ఈ పొలిటికల్ మీటింగ్ కోసం వస్తారని తెలిసి ఈ మధ్య ఏంటంటే మీటింగ్స్ కన్నా రోడ్ షోస్ అన్నవి ఎక్కువగా జరుగుతాయి. అవును సార్, కరెక్ట్. అంటే మళ్ళా ఒక సభ ఏర్పాటు చేయడము, ఆ తర్వాత దానికి సెక్యూరిటీ రకాలుగా దానిలో బ్యారికేడింగ్ చేయడము, ఇదంతా కూడా చాలా మంది ఈ మధ్య నేతలు ఏం చేస్తున్నారంటే రోడ్ షో, ఒక వెహికల్లో వాళ్ళు వస్తారు, ఎక్కడ కావాలంటే ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడ ఆపుతారు, అక్కడ ప్రజల్లో మాట్లాడి ముందుకు వెళుతారు. సో ఇదే విధంగా మన కరూరు ప్రాంతంలో శనివారం రోజు ఐ థింక్ 27th సెప్టెంబర్ అనుకుంటారు, ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ రావడానికి. యాక్చువల్ గా ఆయన రావడానికి ఐ థింక్ 11:30 నుంచి 12:30 లోపల ఆయన రావాలి అన్నది షెడ్యూల్ టైం.
సార్. కానీ ఆయన సాయంత్రం వచ్చారు. ఐ థింక్ 7:30 అయింది అనుకుంటాను. అప్పుడు 7, అవును 7:30 సార్. అయింది. 7:30 అయింది. చాలా లేట్‌గా అయింది. వచ్చారు. చాలా లేట్‌గా వచ్చారు. ఆ లోపల ఏమైందంటే అక్కడ ప్రజలు, అభిమానులు చాలా మంది గుమికూడారు. ఆ తర్వాత ముఖ్యంగా కరూర్ అన్నది మిల్స్ ఎక్కువగా ఉంటాయక్కడ. ఓకే. మరి మీ కరూర్ వైశ్య బ్యాంక్ గూడా ఉంటది మీకు. ఈ ఆ బ్యాంకులు చూసుకున్నా గూడా హ్మ్. ఇవన్నీ గూడా కరూర్ అన్నది మిల్స్‌కి చాలా ఫేమస్. అని సాటర్‌డే అంటే శనివారం అన్నది పేమెంట్ డే అక్కడ. ఓహో! అందువల్ల ఏంటంటే పని చేసిన వాళ్ళంతా వాళ్ళ వారం పేమెంట్ తీసుకోవడానికి శనివారం వస్తారు. ఓకే. ఓకే. సో, ఈ పేమెంట్ కోసం అందుకనే మహిళలు, పిల్లలు వీళ్ళందరూ గూడా వచ్చారు. తర్వాత హీరో వస్తున్నాడని జెప్పి వాళ్ళందరూ గూడా అక్కడ వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరలో ఉన్న నమక్కల్ అనే ప్రాంతంలో ఆయన మీటింగ్ ముగించుకొని ఇక్కడికొచ్చారు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆయన ఫ్యాన్స్, తర్వాత నమ్మక్కల్ నుంచి హీరోలకెలా ఉంటుందంటే జనరల్‌గా వాళ్ళ కాన్వాయ్ మొదలైతే దాని వెంట అభిమానులందరూ గూడా మోటార్ సైకిల్‌లు, వాళ్ళ వెహికల్స్‌తో వాళ్ళని ఫాలో అవుతుంటారు. అదే విధంగా విజయ్ గారి అభిమానులు గూడా నమక్కల్ నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరూర్ నుంచి. సార్. అక్కడి నుంచి గూడా వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. కాబట్టి ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ వచ్చిన వాళ్ళు చిన్న ఇరుకైన ప్రదేశం. ఎందుకంటే కరూర్ పట్టణం మీరు ఒకసారి చూసినా గూడా చాలా కంజెస్టెడ్ పట్టణం. దానివల్ల ఓకే. ఓకే. దాన్ని ఊరి బయట పర్మిషన్ ఇచ్చారు. ఆ తరువాత ఏమైంది ఆయన కారవాన్ వచ్చిన తర్వాత ఆ కారవాన్ గూడా చాలా బస్సులాగా ఉందది. అది వచ్చి రోడ్డు మీద వచ్చేసరికి అదే సగం స్థలం ఆక్యుపై చేసింది. దాంతో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ గూడా మళ్ళా అక్కడ చిన్న తొక్కిసలాట. ఆ తరువాతొచ్చేసి ఆయన్ను చూసి కేరింతలు వేసేవాళ్ళు. తర్వాతొచ్చేసి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఆయన్ని దగ్గరగా చూడాలని ముందుకు వెళ్ళేవాళ్ళు. సార్. ఆ తర్వాత అక్కడ వాటర్ బాటిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అని అవును. చెప్పి ఒక బయటకొచ్చింది. ఆయన కూడా అంటే పైనుంచి విసురుతున్నారు సార్ వాటర్ పైనుంచి బాటిల్స్. విసురుతున్నట్టుగా కొన్ని సీన్‌లో వచ్చాయని అవును. చెప్పారు. విజువల్స్‌లో అంటే కనిపిస్తుంది. ఏంటంటే, ఆ వాటర్ బాటిల్స్ మనకు దక్కాలి అని చెప్పేసి చాలా మంది అక్కడ తొక్కిసలాట. ఆ తర్వాత 1, 2 అంబులెన్స్‌లు గూడా అక్కడి నుంచి వెళ్ళాయని చెప్పి విజువల్స్‌లో చూసాను. హ్మ్. అంటే అంబులెన్స్ వెళ్ళడం వల్ల మళ్ళా అక్కడ ఇవ్వాల్సొచ్చింది అంబులెన్స్‌కి. దాంతో మళ్ళా తొక్కిసలాట. తర్వాత ఒక అరగంట అక్కడ పవర్ సప్లై గూడా పోయిందని గూడా ఒక రిపోర్ట్‌లో చూసాను నేను. ఒక పేపర్‌లో చదివాను. ఓకే. తరువాతేంటంటే చాలా మంది అభిమానులు అక్కడ చెట్ల మీద ఎక్కారట. సో, ఆ చెట్ల యొక్క కొమ్మలు 2, 3 విరిగి వాళ్ళు గూడా కింద పడ్డారట. సో, దానివల్ల తొక్కిసలాట. సో, ఇలా 4, 5 ఫ్యాక్టర్స్ అన్నీ కూడి అంటే ఆయన లేట్‌గా రావడం, ఇరుకైన ప్రదేశంలో రావడం, ఆయన కారవాన్ అక్కడొచ్చి ఆగడం, తర్వాత అంబులెన్స్‌లు వెళ్ళడం, పవర్ ఫెయిల్యూర్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ జరిగిన తరువాత అక్కడ స్టాంపీడ్ జరిగింది. తొక్కిసలాట జరిగింది. టోటల్‌గా 41 మంది అక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని హైకోర్ట్‌లో తీసుకువెళ్తే అక్కడ సింగిల్ జడ్జ్ బెంచ్ హ్మ్. ఆయన మన ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్‌కి ఆయన ఇచ్చారు. అక్కడ సిట్‌కి ఇచ్చారు. అవును. నార్త్ తమిళనాడు ఐజీ గారు గర్గ్ గారని ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలని జెప్పేసి కేసు వారికి అప్పజెప్పడం జరిగింది. హ్మ్. యాక్చువల్‌గా తర్వాతేంటంటే ఈ ప్రదేశం వచ్చేసి మదురై జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. ఓకే. అంటే అక్కడ హైకోర్ట్‌లో ఒక బెంచ్ మద్రాసులో ఉంది. ఇంకొక బెంచ్ మదురైలో ఉంది. హ్మ్. సో, యాక్చువల్‌గా ఇది మదురై బెంచ్‌కి రావాలి గదా! మరి ఇక్కడ ఆర్డర్స్ ఎందుకిచ్చారని అదొక కాంట్రోవర్సీ. సో, తరువాత వీళ్ళలో లోకల్ ఎస్ఐటీ ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అనుసరించి చేస్తారన్న ఒక ఇది పెట్టి, ఈ తమిళ్ మ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ విజయ్ గారు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడం జరిగింది హైకోర్ట్ ఆర్డర్ మీద. ఓకే. సో, టోటల్‌గా 5 పిటిషన్‌లు అక్కడ దాఖలయ్యాయి సుప్రీం కోర్ట్‌లో. దీన్ని సీబీఐకి ఇవ్వాలి అని జెప్పేసి. సార్. సో, అందులో ఈరోజు జేకే మహేశ్వరి గారు అనుకుంటాను. ఆయన ఈరోజు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇస్తూ ఈ కేసును సీబీఐకి బదలాయించాలని జెప్పేసి వారు ఆర్డర్ ఇవ్వడం అవును సార్. జరిగింది. అవును. ఆ తర్వాత తమిళనాడు గవర్నమెంట్ తరపున అభిషేక్ మను సింఘ్వి గారు ఆర్గ్యుమెంట్ చేస్తూ, ఈ 5గురిలో ఇద్దరు మేమసలు ఇటువంటి పిటిషనే వేయలేదు అని జెప్పి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. ఓహ్! అంటే ఈ 5గురిలో ఇద్దరు. మేము వేయలేదు. అంటే ఆయన జడ్జి ఏమన్నారంటే, ఓకే. ఎవరో వీళ్ళ పేరున వేసిండొచ్చు. కానీ దీన్ని సీబీఐ ఇవ్వడానికి అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఓహ్! ఇది ఓన్లీ ఇంటరిమ్ ఆర్డరే. ఫైనల్‌గా చూద్దాము. కానీ ప్రస్తుతానికి సుప్రీం కోర్ట్ ఈ కేస్‌ని సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడం అన్నది మనం ఇప్పుడు వస్తున్న మీడియాలో వస్తున్న వార్త. అవును సో, సార్. దీన్ని ఇప్పుడు సీబీఐ టేకప్ చేస్తారు దీన్ని. సీబీఐ టేకప్ చేయాలి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఇచ్చింది కాబట్టి. ఆ తర్వాత ముందు కూడా హైకోర్టు అక్కడ ఉన్న అసరా గర్గ్ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలని ఎస్ఐటీ ఇస్తే ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సార్. కానీ స్టేట్ వాళ్ళ దగ్గర ఉండడం కన్నా ఎందుకంటే అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ జరిగాయి. ఓకే. అక్కడ పోలీసులు సరిగ్గా డిప్లాయ్ చేయలేదని, ఆ ఓకే. తర్వాత వాళ్ళు లాఠీ చార్జ్ చేశారని, హ్మ్. ఇవన్నీ కూడా వాళ్ళు అందుకనే తొక్కిసలాట జరిగిందని విజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడడం జరిగింది.
సో కానీ అక్కడ 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వగా సుమారుగా 35,000 నుంచి 40,000 మంది ఇచ్చారు. కాబట్టి టీవీకే పార్టీ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా కంట్రోల్ చేయలేదని చెప్పేసి ఇది జరిగిందని చెప్పి అక్కడి వాదన. సో ఈ విధంగా వాద ప్రత్యోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ఈ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ దీన్ని రిజిస్టర్ చేసి కేసుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు దీంట్లో అన్నది మనం ముందు జరిగే అంశం. సార్ ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయినప్పుడు విజయ్ కూడా అడిగి ఉన్నారు, ఆయన కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగున్నారు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేదు, నేను ముందుగా చెప్పాను, అడిగాను, రిక్వెస్ట్లు చేసాం, లెటర్లు పెట్టాం, అయినా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఏమో మేము ఇవ్వాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాము, ఆయన రావాల్సినటువంటి టైం కంటే కూడా లేటుగా రావటం వల్ల ఈ స్టాంపేడ్ అయిందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇది సిబిఐకి ఇస్తే ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ప్లస్ మైనస్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐటి మద్రాసులో ఉన్న ఎస్ఐటి, తమిళనాడు ఎస్ఐటి వాళ్ళు ఫైనల్ గా సపోజ్ విజయ్దే తప్పు అని తెలిస్తే అప్పుడు విజయ్ వాళ్ళు మళ్ళా అంటారు ఎస్ఐటి అన్నది రాష్ట్ర ప్రభుత్వం అండర్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఒక రకంగా సిబిఐకి ఇవ్వడం అన్నది అటు టీవీకే, విజయ్కి, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ కూడా అది కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏది చేసినా కూడా పొలిటికల్ వాట్లలో దాని నుంచి ఏదో ఒకటి లాగుతారు ఫైనల్. కరెక్ట్ సార్, కరెక్ట్. అందువల్ల దానికి బదులుగా సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు కాబట్టి అందులో ఇరు పక్షాలకి వాళ్ళ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా ఇందులో ఈ తథ్యం ఏంటో బయటికి రావాలి, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలని ఈవెన్ మద్రాస్ హైకోర్టు కూడా ఇటువంటి జరగకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి తయారు చేయండి అని చెప్పారు, ఎస్ఓపి. ఆ ఎస్ఓపి తయారైనంత వరకు ఇటువంటి మీటింగ్లకు ఎక్కడా పర్మిషన్ ఇవ్వద్దని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు అంటే ఎస్ఓపి తయారవ్వాలంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా కూడా జరిగితే అది చాలా దురదృష్టకరం. కాబట్టి ముందు ఎస్ఓపి తయారు చేయండి, ఎవరి బాధ్యత ఎంత, ఆ తర్వాత ఎటువంటి ప్రదేశాల్లో పర్మిషన్ ఇవ్వాలి, అసలు ఈ రోడ్ షోలు అన్నవి ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా ఈవెన్ ఐ థింక్ సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది అనుకుంటాను. ఈ రోడ్ షో అన్నది చాలా ప్రతి చోట కూడా చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది ప్రజలకి, కాబట్టి ఇటువంటి వాటిని ఇవ్వాలా లేదా అన్నది కూడా. కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఇరుపక్క అటు విజయ్ కావచ్చు, ఇటు తమిళనాడు గవర్నమెంట్ అంటే తమిళనాడు పోలీస్ కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళు అక్కడ జరిగిన ప్రత్యక్ష సాక్షిదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరి యొక్క వర్షన్ వినిన తర్వాత ఫైనల్ గా సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. కానీ జేకే మహేశ్వరి గారు అన్నం ఏంటంటే ఇది ఓన్లీ ఒక ఇంటరిమ్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ లో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుందాం. ఈ ఇద్దరు పిటిషనర్స్ ఎవరున్నారు, వాళ్ళని ఎవరు ప్రోత్సహించారు, దీని వెనకాల ఏదైనా మళ్ళా రాజకీయ యాంగిల్ ఉందా, ఇదన్నీ కూడా బయటకు వస్తుంది దాంట్లో. సో అది ప్రస్తుతం ఈ కేసు సిబిఐ విల్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.